హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ ఏంటనుకుంటున్నారా? ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీ, నోటికి కమ్మగా ఉండే విధంగా మునగాకుతో సూప్ ఇలా ప్రిపేర్ చేశారంటే డైటింగ్ చేసే వాళ్ళైనా సరే, లేదా ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న వాళ్ళైనా సరే, నోటికి రుచిగా ఏదైనా తింటే బాగుండు అనుకున్న వాళ్ళైనా సరే, ఇలా మునగాకుతో సూప్ ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మునగాకు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మరి మన ఇంట్లో ఉన్న వాటితోనే ఐజిన్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మునగాకు సూప్‌ని ఇవాల్టి వీడియోలో చూసేద్దామండి. మరి టేస్టీగా మునగాకు సూప్ ప్రిపేర్ చేసుకోవాలంటే కావాల్సింది మెయిన్‌గా మనకి మునగాకు కదండీ. మనకి మునగాకు అనేది అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటుందండి. అందరికీ ఎప్పుడూ అవైలబిలిటీలో ఉండదు కదండీ. దొరికినప్పుడు ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. లేత ఆకు తీసుకొని శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకొని ఈనెలు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసుకోండి. డైటింగ్ చేసేవాళ్ళు నెయ్యి తినకూడదు కదా అని ఏమీ లేదండి. తగినంత మోతాదులో తీసుకుంటే ఏమీ కాదండి. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ఈ మునగాకుతో చేసే సూప్ అయితే ఒక్కసారి రుచి చూసారంటే అస్సలు విడిచిపెట్టలేమండి. అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు జీలకర్ర చిట్లిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. మనకి ఉల్లిపాయ అనేది ఎక్కువ వేపుకోకూడదండి. జస్ట్ పచ్చి వాసన పోయింది అనిపిస్తే సరిపోతుందండి. ఇప్పుడు 4, 5 వెల్లుల్లి కాస్త కచ్చా బచ్చా నలగొట్టి యాడ్ చేసేసుకోండి. సన్న పీసెస్‌గా కట్ చేసుకున్న క్యారెట్ తరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టేసుకోండి. మనకి ఉల్లిపాయ అయినా లేదా క్యారెట్ ముక్కలైనా సరే జస్ట్ అలా వేపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం కూడా యాడ్ చేసుకుందామండి. అల్లం పేస్ట్ అనేది కాస్త కచ్చాబచ్చా నలకొట్టి యాడ్ చేసుకోవాలండి. మరియు ఫైన్ పేస్ట్‌లా ప్రిపేర్ చేసి యాడ్ చేయకండి. కచ్చాబచ్చా నలగొట్టుకుంటేనే మనం సూప్ తాగేటప్పుడు మంచి రుచిగా ఉంటుందండి. చూడండి, ఉల్లిపాయి మనకి క్యారెట్ ముక్కలనేది ఎక్కువ వేపుకోలేదండి. జస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమోటా చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. మనం యాడ్ చేసిన ఈ టమోటా కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఎక్కువ వేపుకోకుండా జస్ట్ ఒక్క మినిట్ పాటు అలా వేపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఓ రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా క్లీన్ చేసుకున్న మునగాకు కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఈ మునగాకు అయితే మా చెట్టు నుంచి తీసిందే అండి. ఫ్రెష్‌గా చాలా బాగుందండి. కంటికి ఇంపుగానే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈసారి మీకు మునగాకు దొరికినప్పుడు ఇలా ఓసారి ప్రిపేర్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఈ టేస్ట్ అయితే నచ్చుతుందండి. చాలా రుచిగా ఉంటుంది. డైటింగ్ చేసే వాళ్ళకు మంచిది. అలానే మనకి ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా చక్కగా బేసిక్‌గా డైలీ ఒక గ్లాస్ చొప్పున ప్రిపేర్ చేసుకొని తాగొచ్చండి. మనం ఇందులో యాడ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఇంట్లో ఉన్నవే కదండీ. మనకి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి కదండీ. ఇప్పుడు మనకి మునగాకు సాఫ్ట్‌గా వేగిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ అనేది నేను 1 లీటర్ వరకు యాడ్ చేసుకున్నానండి. ఈ 1 లీటర్ వాటర్‌తో సూప్ ప్రిపేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా 4 మెంబర్స్ పైనే తీసుకోవచ్చండి. ఇప్పుడు 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసేసుకోండి. సరిపోయిందా లేదా, తక్కువ ఉంటే కాస్త యాడ్ చేసేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, జాజికాయ వేపుకొని పౌడర్ చేసుకోవాలండి. ఆ పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని వాటర్ అనేది బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయ్యే లోపుగా మనము జొన్న పిండి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. మీరు చేతితో కూడా మిక్స్ చేసుకోవచ్చండి. ఉండలు కట్టేస్తుంది కాబట్టి బాగోదండి. మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఇలా సిల్కీగా ఉండాలండి. మరీ ఎక్కువ గట్టిగా చేసుకున్నామంటే మనకి సూప్ అనేది చిక్కగా వచ్చేస్తుందండి. ఇలా పలచగా ప్రిపేర్ చేసుకున్న ఈ జొన్న పిండి మిశ్రమాన్ని మరుగుతున్న వాటర్లోకి యాడ్ చేసుకోవాలండి. 1 లీటర్ వాటర్కి పెద్ద స్పూన్తో ఒక 3 టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి, చక్కగా యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉన్నామంటే దగ్గర పడిపోతుందండి. మీకు సూప్ ఇంకా పలుచగా ఉండాలి అంటే 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. సూప్ అనేది పలచగా ఉంటుందండి. మా ఇంట్లో వాళ్ళైతే మరీ పలచగా ఉంటే సూప్ తీసుకోరండి. అందువల్ల నేను ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకున్నానండి. మీకు పలచగా కావాలి అనుకుంటే మీరు పిండిని కాస్త తగ్గించి యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని వేడిగా సర్వ్ చేసుకున్నామంటే టేస్టీగా, హెల్తీగా, నోటికి కమ్మగా ఉండే మునగాకు సూప్ రెడీ అయిపోయిందండి. మీకు
సూప్ వద్దు, ఉదయం పూట అల్పాహారంగా కావాలి అనుకున్నప్పుడు మరి కాస్త సేపు ఉడికించుకున్నారంటే మరీ కాస్త గట్టిగా అవుతుందండి. అలా అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు కాస్త నెయ్యి యాడ్ చేసుకున్నామంటే తినే కొద్దీ తినాలి అనిపించేంత రుచిగా ఉంటుందండి. నన్ను నమ్మండి. ఓసారి మునగాకుతో ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందండి. మనకి మునగాకు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. అదే విధంగా జొన్న పిండి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదండీ! మరి ఈ సూప్ మీకు నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఓ చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.